అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా మొన్న జూలై 12 శుక్రవారం రిలీజ్ అయింది. ఇది మన తెలుగు సినిమా ఆకాశమే నీ హద్దురా సినిమాకు రీమేక్. ఇక ఈ సినిమా మొదటి రోజు కేవలం 2.5 కోట్లు నెట్ వస్తే రెండో రోజు శనివారం 4.5 కోట్లు వచ్చాయి. అక్కడికి 2 రోజులకి 7 కోట్లు నెట్ వచ్చిన ఈ సినిమాకి ఆదివారం ఇంకొంచెం కలెక్షన్స్ పెరిగి 5 కోట్లు వచ్చాయి. అలా 12 కోట్లు మొదటి వీకెండ్లో 3 రోజుల్లో వచ్చిన ఈ సినిమాకి ఇక నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డేలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 1 కోటి నెట్ మాత్రమే వచ్చింది. అంటే 4 రోజుల్లో ఈ సినిమా కేవలం 13 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి సూర్య అండ్ జ్యోతిక వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టారు. అందులో 13 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చే 4 రోజుల్లో. మరో 87 కోట్లు నెట్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక నిన్న వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఇక అది అసాధ్యమే అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ సినిమా ఒక 20 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఇక 80 కోట్లు నష్టపోయినట్టే. ఆ నష్టం కొంచెం ఓటీటీలో ఏమన్నా పూడ్చుకోవచ్చు. అది మన అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా. సేమ్ డైరెక్టర్ సుధా కొంగర, ఎవరైతే తమిళ్లో తెలుగులో తీశారో తనే డైరెక్టర్, మన తెలుగు అమ్మాయి. ఈ సినిమా వచ్చేసి మొదటి 4 రోజుల్లో కేవలం 13 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఉంది, రివ్యూస్ బాగానే వచ్చాయి. అయినా కానీ రీమేక్ కాబట్టి ఎవరు చూడట్లేదు అనుకుంటా. అమెజాన్ ప్రైమ్లో ఉంది తమిళ వర్షన్, తెలుగు వర్షన్, హిందీలో కూడా డబ్ చేసి ఉంది. సూర్య యాక్ట్ చేసిన ఈ సినిమా హిందీలో సూర్యనే ప్రొడ్యూస్ చేశాడు. మరి ఎందుకు చేశాడో తెలీదు. ఇక ఒక 80 కోట్లు అయితే నష్టపోతున్నారు సూర్య అండ్ జ్యోతిక. ఓకే, బాయ్.